నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో 200 పాయింట్ల మీదగా ప్లస్‌లో ఓపెన్ అయింది. నేను మాట్లాడుతున్నప్పుడు 120 పాయింట్ల, 130 పాయింట్లు ప్లస్‌లో ఉంటది. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లస్‌లో ఓపెన్ అయ్యి 130, 120 పాయింట్‌లో ఉన్నది. ఎవ్రీ రైజ్ అవుతున్నది సోల్డ్ ఇంటూ. ఇది చాలా రోజులు ఆగదు. కానీ ఇవాళ విపరీతంగా ఏసియా అంతా మార్కెట్ పెరిగింది. దీనికి కూడా ఇండియా కూడా పెంచారు. మండే ఒకరోజు అందరూ పెరగదని అనుకున్నారు. కానీ ట్రంప్ ఏం చెప్పారంటే, యూరోప్ మీద ఉన్న టాక్సెస్ అంతా నేను సస్పెండ్ చేస్తున్నానని చెప్పారు. దానికి కాగానే మార్కెట్ పెరిగింది ఇవాళ. ఫ్రైడే ఏం చెప్పారంటే, యాపిల్ మీద టాక్స్. దానివల్ల మార్కెట్ పడింది కింద. రోజు తెల్లారి లెఫ్ట్‌లోని, రాత్రి రైట్‌లోని బెట్ చేస్తే, ఏంటి బెట్ చేస్తుంటే దాన్ని బట్టి మార్కెట్ కింద, మీద అవుతుంది. నిన్న భయంకరంగా యాపిల్ దెబ్బతగిలింది. కానీ దాని తర్వాత సాటర్‌డే, సండే ఏమో నేను మీద టారిఫ్ ఏమో 45 డేస్ తర్వాత పెడతాను. అలా చెప్పడం వల్లనే ఇవాళ పెరిగింది. ఇవాళ అమెరికా కూడా పెరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగా మాట్లాడతారంటే మార్కెట్‌లో సెకండిటీ రాదు. అదే జేబీ డైమండ్ అండ్ జేబీ ఫేజల్ చెప్పారు. దానివల్ల ఓవరాల్ ఏమో ఇది మనకి పాజిటివ్ కాదు. దానివల్ల మార్కెట్ ఏమో 100 పాయింట్లేమో కింద వదిలేసింది. ఇంక నుంచి డబ్బులేమో చైనాకి వెళ్తూనే ఉందని చాలామందికి తెలుసు. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ ఏం చెప్తున్నారంటే, అక్సా నోబెల్ ఇండియా ఉన్న షేర్స్ కొంటారు. $1.1 బిలియన్ కొంటారు. 9,000 క్రోర్స్‌కి తీసుకుంటామని అగ్రీమెంట్ సైన్ అయింది. మార్కెట్‌లో దీని తాలూకు వాల్యూ అవుతుంది 12,000 కోట్లు. రఫ్‌లీ 25% నుంచి 27% వరకు డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకంటే బ్లాక్ డీల్‌లోని ఫుల్‌గా చేయడానికి వాల్యూ లేదు దాంట్లో. మార్కెట్ ఓవర్ వాల్యూ అని అక్సా నోబెల్ ఒప్పుకుంటున్నారు. దీనివల్ల డీలక్స్ షేర్స్ కూడా తగ్గుతాయి. జేఎస్‌డబ్ల్యూ దగ్గర డబ్బులు లేవు, అప్పు తీసుకుంటారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో అప్పు పెరుగుతుంది. ఈవెన్ దో పెయిన్ డివిడెండ్స్‌ని ఇది వేరే వేరేగా ఉంచినా కూడా రెండిటిని మెర్జ్ చేయడం లేదు అని చెప్తున్నారు. సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో అమ్మి ఆ క్లయింట్ బేస్ నాశనం అయినట్టుగా ఇది కూడా జరుగుతుంది. వీళ్ళందరేమో లో ఎండ్ చేస్తున్న మార్కెట్‌లో అమ్ముతున్న వాళ్ళు. డూలక్స్ అవుతున్నది హై ఎండ్ బ్రాండ్. వీళ్ళు ఆ బ్రాండ్‌ని మేనేజ్ చేయలేరు. డూలక్స్ మేనేజ్ చేయడానికి మీరు మోర్ కన్జ్యూమర్ ఓరియెంటెడ్ ఉండాలి. జేఎస్‌డబ్ల్యూ అవుతున్నది ఒక కమోడిటీ ప్లేయర్. ఒక హై ఎండ్ ప్రోడక్ట్ కమోడిటీ దీంతో కుడతానంటే ఆళ్ళు మేనేజ్ చేయలేరు. మేనేజ్ చేయగలరా అంటే అసలు ఆళ్ళని డెఫినెట్‌లీ మేనేజ్ చేయలేరు. ఇది ఫ్యూచర్‌లో పోయి ప్రాబ్లమ్ అంతా అవుతుంది. దీంట్లో ఏ సందేహం నాకు లేదు. డీలక్స్ మార్కెట్ షేర్ తగ్గుతుంది. ఏషియన్ పెయింట్స్, బిర్లా ఏమో ఈ షేర్ తీసుకుంటారు. ఇది అవుతున్నది. జేఎస్‌డబ్ల్యూ యాక్సిస్ బాల్ చేసిన డీల్ గురించి. అశోక్ లేలాండ్ తాలూకు రిజల్ట్స్ వచ్చేసింది. నెట్ ప్రాఫిట్ 38% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 1246 క్రోర్స్ అయింది. బోర్డ్ ఏం చెప్తున్నారంటే 1:1 బోనస్ తీసుకోమని చెప్తున్నారు. నేను మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలా టైం మీకు చెప్పాను. తన నాన్నగారు బతుకున్న రోజుల్లోని ఒక క్రైసిస్‌లోని ఈ స్టాక్ ఏమో రూ. 17 కొన్నాను. నేను సపోజ్ 100 షేర్లు 18 కొన్నానంటే ఇంకొక 100 షేర్ వచ్చింది. ఇప్పుడు 200 షేర్లున్నాయి. ఈ ఈ 200 షేర్లు నా తాలూకు యావరేజ్ షేర్ వాల్యూ అవుతుంది రూ. 9. ఇక్కడ నుంచి 50% మార్కెట్ పడినా కూడా రూ. 100 ఒక షేర్ ఉన్నా కూడా 200 ఇంటూ 100 నాకదొచ్చింది నాకు. నేను మీకెందుకు చెప్తున్నానంటే లాంగ్ టర్మ్‌లోనేమో ఎప్పుడు ఒక కంపెనీని ఎలాగ హోల్డ్ చేస్తున్నారని దాని తాలూకు అడ్వాంటేజ్ ఇది. 200 మేము కొనింటివంటే ఇంకొక 400 షేర్లు అయింటిదిప్పుడు. దీనివల్ల ఒక కంపెనీ ఒకసారి నమ్మి కొన్నారంటే అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి. ఎందుకు ఇట్లని మనీ మాటలో నేను మాట్లాడలేదంటే అందులో వాల్యూ లేదు. అది చాలా కాస్ట్‌లీగున్నది. నేను కొన్నప్పుడు అది వాల్యుబుల్‌గా ఉంటదని నేను కొనేసాను. ఇదే లెవెల్‌లో టాటా కమర్షియల్ వెహికల్ సెపరేట్‌గా చేసినప్పుడు ఇలాగే అవుతుందని నా తలక అభిప్రాయం. వేదాంత ఏం చెప్తున్నారంటే, ఆళ్ళు గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఎక్విజిషన్ చూసి స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ చేసి నెక్స్ట్ 3 సంవత్సరాలుగా $20 బిలియన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆ అప్పు తీర్చడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. ఈ డబ్బులేమో అ అప్పు తీసుకొని డివిడెండ్ తెచ్చుకొని, ఆ అప్పు ఎలాగా తీరుస్తారని చూస్తాం. ఇలాగ ఒక కంపెనీ ఉండి మీరిలా చేస్తారు ఇవన్నీ చూడడానికి వినడానికి బావుంటుంది గానీ కానీ రియాలిటీ వేరే. ఉన్న లోను క్లోజ్ చేయకుండా ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకొని క్లోజ్ చేయడానికే ఉన్నది ఇప్పుడు పొజిషన్. ఇప్పుడు బోర్డ్ అప్రూవల్ తీసుకొని కంపెనీ వేరుగా సెపరేట్ చేస్తాను. కొన్ని కొన్ని అమ్మేస్తానని కూడా చెప్పారు. మళ్ళీ నేనేమో అన్నీ నేను ఎక్వైర్ చేస్తాను. $20 బిలియన్ అంటే
ఈ ప్రమోటర్‌కి ఏం చేస్తున్నారు అన్నదికి మార్కెట్‌కి అట్లా తెలుస్తున్నది. అన్‌లెస్ క్లారిటీ లేకపోతే మెర్జర్‌లోని ఇది మనం సీరియస్‌గా తీసుకోకూడదు. ఇంకో న్యూస్ ఏటొచ్చిందంటే ఇండియాలోని నెట్ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక 97% తగ్గి ఇప్పుడు $300 ఆడ్ మిలియన్ అయింది. ఇప్పుడు 25,000 క్రోర్స్ కూడా లేదు. 2007, 8లో చూసారంటే ఇండియాలోని మొదలులోని అంత డాలర్ ఉన్నా కూడా 1.5 లాక్ క్రోర్స్ అయిందిది. 1.5 లాక్ క్రోర్ పీక్ నుంచి మనం దిగి దిగి 25,000 క్రోర్స్‌కొచ్చాం. అది ఎందుకు? ఏంటి కారణం అని చూడండి. ఈ కారణం వేరే కంపెనీలో ఫారెన్‌కి ఎళ్తున్నది. కానీ రియల్లీ మీకు మనం లోన్‌కి రావాలి. ఎఫ్‌డిఐ కూడా ఇన్వెస్ట్ చేయడం లేదు. ఇదేమో సౌత్ కొరియా కంపెనీ ఇక్కడేసి డబ్బులు తీసుకోవడం. ఇది ఎల్‌జీ థ్రైప్ అన్నది ఇదంతా క్లియర్ ఇండికేషన్. ఇండియా నుంచి డబ్బులు ఎలా తీయాలని చూస్తున్నారు గానీ ఇన్వెస్ట్ చేయాలని చూడడం లేదు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్‌గా అయినంత వరకు పెద్ద ప్రాబ్లమ్‌గానే ఉంటుంది. ఇండియా నుంచి పైనకెళ్ళాలని ఇండియన్ ఇన్వెస్టర్స్ అందరికీ ప్రాబ్లమ్ ఇప్పుడు సాల్వ్ అవ్వదు. దాంట్లోనే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాలోని చాలా లేవు. లాస్ట్ 10 ఇయర్స్‌లోని. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదంటే పెద్దగా గ్రోత్ ఉండదు. దీనివల్ల మన ఎకానమీ ఎక్కడికెళ్తుందని తెలుసుకొని మనమేమో కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి. ఇది ఎఫ్‌డిఐ అట్రాక్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అంతగా పనికి అవ్వలేదు. అలాగే లీలా హోటల్స్ తలకి ఐపీఓ వస్తుంది. ఈ లీలా హోటల్ తలకి ఐపీఓ కూడా ఓపెన్ అయింది. 1,575 క్రోర్స్ ఫ్రమ్ గోల్డ్‌మన్ సాక్స్, ఫిడెలిటీ అండ్ అదర్ బ్యాంకర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇచ్చారు. నాకు తెలిసిన వరకు ఇది లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు ఇది. ఎందుకంటే లీలాలోని ఐపీసీ షేర్స్ ఉంచారు. దాని తలకి షేర్స్ తలకి గతి ఏంటి అనేది కోర్టు కేసు కచేరీలో ఉంటుంది. ఇది ఐటీఓ అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో ఏంటవుతుందన్నది మనకి తెలియలేదు. అలాగే ఇండియా తలక టైటాన్ ఏమో మిగతా కంపెనీలో చేసిన పాఠం ఇప్పుడు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఏం చేస్తారంటే 2,500 కోట్లు ఇచ్చి డమాస్ అన్నప్పటి గర్ల్స్ తాలూకా ఒక లీడింగ్ జ్యువెలరీస్ కొంటారు. 72% స్టేక్ తీసుకొని మిగతా 28% ఏమో పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసి 3-5 ఇయర్స్ లోన్ తీసుకుంటానని చెప్తున్నారు. ఇలాగే క్యారెట్ లైన్ కూడా తీసుకున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 6 మంత్స్ నుంచి అలాగే వంగన ఉంది. ఇప్పుడు డ్యూ డిలిజెన్స్ చేసేసారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఇది ఫైనలైజ్ అవుతుందని చెప్తున్నారు. ఎటర్నల్ షేర్స్ ఏమో 4% పడిగింది ఇవాళ. దేనివల్ల అంటే ఎంఎస్ఐ ఇండెక్స్, ఫైనాన్షియల్ టైమ్‌లో స్టాక్ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ దాని తలక వెయిటేజ్ తగ్గించేశారు. ఇందులో బేసిక్ ఏమో ప్యాసివ్ ఫండ్స్ వెరీ పై నుంచి వచ్చిందేమో 850 నుంచి $1 బిలియన్ అవుట్‌ఫ్లో ఉంటుందని చెప్పారు. ఇది కంటిన్యూస్‌లీ ఎవరు కొంటున్నారంటే రిటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎంత సపోర్ట్ చేస్తారని తెలీదు. ఓవరాల్‌గా చూసామంటే వాళ్ళ తల ఫుడ్ బిజినెస్ పీక్ అయ్యి కూడా రాదు. అదే సమయంలో బ్లింకిట్ అనేది స్విగ్గీ లాగా ₹100కేమో ₹20 లాస్‌లో ఎళ్తుంది. నార్మలైజ్ చేశారంటే ట్రెండ్ తలక బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో టేక్ ఓవర్ చేసేస్తారు. ఇది అవుతున్నది చాలా కష్టమైన బిజినెస్. స్లోగా వాల్యూ జీరో అవుతుంది. పెయిన్‌ఫుల్‌గా ఇది జీరో అవుతుంది. స్విగ్గీ కూడా ఇదే కథ. దీనివల్ల ఈ స్టాక్ కంప్లీట్‌లీ అవాయిడ్ చేయండి. ఈ జిమ్నాస్టిక్ నాయిస్‌ని ఇగ్నోర్ చేయడం మీకు మంచిది. నమస్కారం, వణక్కం. ఈ వీడియో నచ్చిందంటే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.